ఆంధ్రప్రదేశ్లో జగన్ మీద విపరీతమైన ద్వేషం నాకు పెద్దగా చంద్రబాబు గారిలో కనిపించదు, లోకేష్ గారిలో కనిపించదు. ఎందుకంటే వాళ్ళు రాజకీయ ప్రత్యర్థిగా చూస్తారు. కానీ అదేదో పుట్టినప్పటి నుంచి ఫ్యాక్షన్ తగాదాలు ఉన్నట్టు ఫీల్ అవుతా మాటల్లో కానీ చేతల్లో కానీ ప్రవర్తించే వాళ్ళు ఇద్దరే కనబడతారు. ఒకళ్ళు పవన్ కళ్యాణ్, రెండు తెలంగాణలో ఉన్న ఆంధ్ర గురించి మాట్లాడేటటువంటి రాధాకృష్ణ గారు. ఎందుకంటే దేనికైనా తీసుకెళ్ళి మళ్ళీ జగన్ని రాక్షసులుగా చూపించే ప్రయత్నం, వీళ్ళు బాధితులుగా చూపించుకునే ప్రయత్నం చేస్తుంటారు. అందులో ఒక కీలకమైనటువంటి పాయింట్ ఇవాళ ఎడిటోరియల్ కాలం రాశారు. కంచిగచ్చిబౌలి వద్ద ఉన్న చెరువు సమీపంలో నిర్మించే తాత్కాలిక జైలుకి వెళ్తారు అని సర్వోన్నత న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హెచ్చరించింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం తమ ఆదేశాలను పాటించని పక్షంలో అక్కడ కొత్తగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోసం జైలు నిర్మించాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తుందా? అలా ఆదేశించే అధికారం సర్వోన్నత న్యాయస్థానానికి ఉంటుందా? గుడ్. లీగల్గా చాలా అద్భుతమైన పాయింట్ రైజ్ చేశారు. ఇది రైజ్ చేయదగ్గ పాయింట్. అంటే ఆ స్థాయి తీవ్రతను చూపించింది. అది తప్పే, కాకపోతే వాళ్ళకి అధికారం ఉంది మాట్లాడటానికి. శిక్ష ఫైనల్గా అట్లా వేసే అధికారం లేదు, నెంబర్ 1. కానీ ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే రాధాకృష్ణ గారు ఆ రోజున ఒక న్యాయమూర్తి గారు హైకోర్టులో అసలు ఈ ప్రభుత్వం పరిపాలించే అర్హత ఉందో లేదో నేను తేలుస్తానని చెప్పారు. సుప్రీంకోర్టు దాన్ని ప్రశ్నించింది. అసలు నువ్వెవరివి, నువ్వేమన్నా ఎన్నికలు రాజకీయం నడుపుతున్నారయింది, దాంట్లో ఏ కోణంలో నుంచి నువ్వు ప్రభుత్వం ఉండాలో లేదో డిసైడ్ చేస్తావని చెప్పి సుప్రీంకోర్టు సీరియస్ అయ్యి ఆ జడ్జిమెంట్ని కట్ చేసింది. కానీ దాన్ని అద్భుతమైనటువంటిదిగా ప్రొజెక్ట్ చేస్తూ న్యాయ వ్యవస్థ అంటే ఎట్లుండాలా, న్యాయస్థానం అంటే ఎట్లుండాలంటే ఎడిటోరియల్ కాలం రాసుకొచ్చారు ఈయన. ఆనాడేమో జగన్కి వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి జడ్జి గారు మాట్లాడితే కరెక్ట్. ఇప్పుడు రేవంత్కి వ్యతిరేకంగా వస్తే మళ్ళీ మనకి రేవంత్కి ప్రాబ్లం రాకూడదు, కేసీఆర్కి ప్రాబ్లం రాకూడదు, అక్కడ ఇద్దరు కావాలి. అదే సందర్భంలో ఆంధ్రాలో చంద్రబాబు ఒక్కళ్ళే కావాలి. పవన్ కళ్యాణ్ మాట వింటే, చంద్రబాబు మాట వింటే పవన్ కళ్యాణ్ కావాలి, లేకపోతే పవన్ కళ్యాణ్ అయినా దుర్మార్గుడే, జగన్మోహన్ రెడ్డి అయితే రాక్షసుడే. ఇది ఒక ఎడిటోరియల్ గారు. ఇంకొక కాన్సెప్ట్ చూడండి. ఆయా కేసుల విచారణ సందర్భంగా న్యాయస్థానాలు చేస్తున్న వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థ ప్రతిష్టను ఇనుమడింపజేస్తాయా లేక కీడు చేస్తాయా? కేసుల విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చట్టాలు మాత్రమే సమీక్షించాలా లేదా వ్యక్తిగత అభిప్రాయాలను కూడా జోడించవచ్చా అన్న దానిపై న్యాయ నిపుణులతో కొంతకాలంగా చర్చ జరుగుతుంది. ఇది మరి అప్పుడు మోడీ మీదన రఫేల్ ఇష్యూలో అప్పుడు అట్లాంటి మాటలు రాలా, చంద్రబాబు మీదన కోర్టులో వ్యాఖ్యలప్పుడు అట్లాంటిది రాలా, జగన్ మీదన వ్యాఖ్యలప్పుడు రాలేదు. అంటే చంద్రబాబు మీద వ్యాఖ్యలకు వచ్చినప్పుడు ఒక కాన్సెప్ట్ కావాల్సి వచ్చింది. అంటే ప్రభుత్వాన్ని తిట్టారు కాబట్టి, జగన్ని విమర్శించారు కాబట్టి ఉండాలి అట్లాంటి వ్యాఖ్యలు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పర్యటన బయలుదేరిన ప్రతిసారి రహదారులపై చెట్లను నరికి పారేసేవారు. ఈ వ్యవహారంపై మీడియాలో పుంకాలుగా వార్తలు వచ్చాయి. అయినా ఏ న్యాయస్థానం పట్టించుకోలేదు, పర్యావరణ ప్రియులు కూడా స్పందించారు. ఇప్పటికి కూడా పచ్చి దగా వార్త, పచ్చి తప్పుడు వార్తలు ఇవే. ఇవాళకి కూడా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ప్రతి చోట చెట్లు 6 నెలలకు ఒకసారి ఆ కొమ్మలన్నీ నరుకుతారు. చెట్ల కొమ్మలు నరికితే చెట్లే నరికేశారని తప్పుడు ప్రచారం చేసి అడ్డదిడ్డమైన వార్తలు రాసినటువంటి వాళ్ళు ఇప్పటికీ ఎడిటోరియల్ కాలంలో కూడా చెట్లు నరికేశారని ప్రజలను మోసం చేసేటటువంటి స్థితిలో ఉన్నారంటే ఎంతటి శాడిస్టిక్ మెంటాలిటీతో ఉన్నారన్నటువంటిది ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. లేకపోతే విశాఖపట్నంలో ఋషికొండ నిబంధనలు పాటించకుండా ముఖ్యమంత్రి నివాసం కోసం బోడిగుండుగా మారుస్తున్నారని, సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. అప్పుడు సుప్రీంకోర్టు ఇంత వేగంగా స్పందించలేదు. ఎందుకు స్పందిస్తుంది? ఓ దరిద్రపు నాటకాలు ఆడితే ఆ పక్కన రామానాయుడు స్టూడియోనేమో కొండపైన ఉండొచ్చంట, ఆ పక్కన ఐటీ హబ్ అంతా కొండపైన ఉండొచ్చంట. ఇదేమో విరుద్ధం అంట. అంతకుముందు ఉన్నటువంటి బిల్డింగ్ ఒలగొట్టి కొత్త బిల్డింగ్ కడితే పర్యావరణం సిఆర్జెడ్ నిబంధనలకు ఉల్లంఘన అని చెప్పి తప్పుడు వార్తలు రాస్తే ఈ తప్పుడు వార్తలకు వాళ్ళు స్పందించలేదండి సుప్రీంకోర్టు. కాబట్టి మేము చెప్పినప్పుడు స్పందించలేదు కాబట్టి నువ్వు ఇప్పుడు ఎట్లా స్పందిస్తావు? ఇది ఎడిటోరియల్ కాలం, ఈయన జర్నలిజం గ్రేట్.